హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు యూనివర్స్ అందిస్తున్న సందేశం. ఈరోజే నీ అదృష్ట తలుపులు తెరుచుకున్నాయి. నువ్వు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణం సరైన సమయం, సరైన స్థలం. కేవలం ఓ సందర్భం కాదు, ఈరోజు నీ జీవితంలో అద్భుతం అనేది జరిగే క్షణం ఇదే. నీ అదృష్టపు తలుపు తెరిసినట్లు కానీ నీకు కనిపించని చేతులు తెరుస్తుంటాయి. నిన్నటి వరకు ఎందుకో ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు, కష్టాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా నిన్ను నిరాశ అనే దాని మీద తిప్పేశాయి. నీ మీద తిరుగుతూ ఉండేలా అనిపించింది. కానీ ఈరోజు యూనివర్స్ చెబుతుంది, ఈరోజు నీ అదృష్ట తలుపులు తెరుచుకున్నాయి అని. అది నమ్మకం, పేరు, ధైర్యం కలిగిన వారు మాత్రమే ప్రతి మనిషి జీవితంలో కొన్ని సిగ్నల్స్ అనేవి పంపుతారు. విశ్వం, దేవుడు మనకు సమయానుకూల సంకేతాలు పంపుతారు. ఒకటి అనుకొని అవకాశం, ఒక కొత్త వ్యక్తి, ఒక అద్భుతమైన ఆలోచన, ఇలాంటి సిగ్నల్స్ గుర్తించగలిగితే నీ అదృష్టపు తలుపు తెరుస్తుంది. ప్రతి ఒక్కరికి ఇది ఒకే విధంగా ఉండదు. అయితే గుర్తించగలిగితే మాత్రం దేవుని బ్లెస్సింగ్స్ నిజంగా అందుతాయి. విశ్వం చెబుతుంది, నిన్ను వదలను అని, నిన్ను ఎప్పుడు కూడా వదలలేదు అని. నీకోసం ఒక అద్భుతం, నీకోసం ఒక ప్రత్యేకమైన దారాన్ని నేను సిద్ధం చేస్తున్నాను. ఇది సాధారణ మాట కాదు, ఇది నేరుగా నీ ఆత్మకు, నీ మనసుకు దారి చూపే దివ్యమైన సంకేతం. వివిధ రూపాలలో కనిపించవచ్చు. ఒక వ్యక్తి ద్వారా వచ్చే సహాయం కావచ్చు, అనుకోని డబ్బు లేదా అవకాశాలు, ఒకేసారి గుర్తింపు లేదా పెరుగుదల, ఇలా ఏదైనా కావచ్చు. అది చిన్నదిగా కనిపించవచ్చు, కానీ అది నీ జీవితాన్ని మొత్తం కూడా మార్చేస్తుంది. నీ అదృష్టపు తలుపు తెరవబోతున్న సంకేతాలు ఇవి. ఒకటి సంకేతం అనుకోండి, ఒక చిన్న సందేశం, ఒక చిన్న ప్రేరణ, ఒక్కసారి కలిసిన వ్యక్తి. రెండు, ప్రతి ప్రయత్నంలో చిన్న విజయాలకు, చిన్న ప్రయత్నాలకు మొదటి కష్టాల మధ్య వచ్చి సౌకర్యం అందుతూ ఉంటుంది. అదృష్టం అనిపించే అడ్డంకులు తొలగడం, అవకాశాలు అనేవి త్వరగా వస్తున్నట్లు అనిపించడం, ఇవన్నీ కూడా. ఇక స్వప్నాల ద్వారా వచ్చే అవకాశం, ప్రత్యేకమైన కళలు, గుండె తాకే విజన్స్, ఇలాంటివన్నమాట. ఇక తర్వాతది మనసులో సానుకూలత భావం పెరగడం, ధైర్యం, ప్రేమ మరియు నమ్మకం పెరుగుతుంది. ఈ సంకేతాలు గుర్తించగలిగితే నీ అదృష్టపు తలుపు ప్రతి క్షణం తెరవబోతుంది. నిజమైన అద్భుతం మనసులోని నమ్మకం కూడా వస్తుంది. నమ్మకంతో ప్రార్థన చేయాలి. ధ్యానం ద్వారా మనసును శాంతిగా ఉంచుకోవాలి. ధనం, ఆరోగ్యం, ప్రేమ, అవకాశాలను విశ్వం పంపిన సిగ్నల్స్గా నీవు అనుకోవాలి. ప్రతిరోజు ఈ యొక్క చిన్న రిచువల్ చేయాలి. ఉపనిషత్తు మంత్రం లేదా శాంతియుత ప్రార్థనలాగా. ధనవంతునిపై జీవితం ఊహించుకోండి, ధనవంతులది. దాన్ని యూజులేషన్, సానుకూల అఫర్మేషన్స్ చెప్పుకోవడం, వీటి వల్ల యూనివర్స్ నీకు సందేశాలను పంపడం ప్రారంభిస్తుంది. ఇప్పటి నుంచి ప్రతి చిన్న సిగ్నల్ కూడా పరిశీలించు. ఒక ఫోన్ కానీ, ఒక డబ్బు అవకాశం కానీ, ఒక గుర్తింపు, ఒక అభినందన, ఒక చప్పట్లు, ఒక డివైన్, ఇవన్నీ కూడా విశ్వం, దేవుడు నీ కోసం దాచిని సృష్టిస్తున్నాడు అన్నమాట. ఒక 24 గంటల్లో ఒక చిన్న అద్భుతం మొదలవుతుంది. ఒక డోర్ ఓపెన్ అవుతుంది. నీ ఆర్థిక, వ్యక్తిగత, ఆధ్యాత్మికత జీవితంగా మారిపోతుంది. ఈ అదృష్టాన్ని ఎలా పొందాలి? 1, నమ్మకంతో మాత్రమే. 2, ప్రతి సంకేతం కోసం కృతజ్ఞత వ్యక్తం చేయడం. ఇక 3, సానుకూల ఆలోచనలు, విజువలైజేషన్స్ చేయటం. 4వది, ప్రతిరోజు ప్రార్థన చేయటం, ధ్యానం చేయటం, ఇలాంటివి. ఈ 5, నిరంతరం ధైర్యంతో, ఆశతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఈ విశ్వం నీకు అదృష్ట అవకాశాలు అనేది కల్పిస్తుంది. ధనం, ప్రేమ, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈరోజు నీ అదృష్టపు తలుపు తెరుచుకుంటుంది. ఎలాంటి ప్రాణాంతక పరిస్థితులు వచ్చినా నువ్వు నమ్మకం కలిగి ఉంటే అది నీకు దారి తీస్తూనే ఉంటుంది. విజువలైజ్ నువ్వు చేసినప్పుడు అది రిసీవ్ ఇట్. నీ జీవితంలో స్మాల్ మిరాకిల్స్ అనేవి
బిగ్ ఆపర్చునిటీస్ అనేవి, డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి ఇప్పటికే వచ్చేస్తూ ఉంటాయి. సమయం సరిగ్గా ఉంది, ప్రారంభించు. నీ అదృష్టపు తలుపులు వేగంగా తెరవబడుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అందుకోవటానికి మాత్రం సిద్ధంగా ఉండు. యూనివర్స్ ఖచ్చితంగా మీకు అదృష్టాన్ని అందజేస్తుంది. డబ్బు, అవకాశాలు, ధనం, సంపద, ప్రేమ, ఆరోగ్యం, సంతోషం, కుటుంబ సంతోషం ఇవన్నీ కూడా అందుతాయి. దానన్నిటికీ కూడా మనం చేయవలసింది ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పటం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బు, సంపద, సంతోషం అన్నీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ధన్యవాదాలు విశ్వమా.